వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. ఆ మొక్క పేరే గుంటగలగర చెట్టు. ఈ గుంటగలగర చెట్టు అనే దానికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని భృంగరాజ చెట్టు అని కూడా అంటారు. ఇది దాదాపు ఎన్నో రకాలైనటువంటి మొండి వ్యాధులను న్యాయం చేయడంలో ఇది అద్భుతంగా రామబాణంలా పనిచేస్తుంది అనడం కూడా అతిశయోక్తి కాదు. దీన్ని మొక్కను మనం సాధారణంగా చూస్తూనే ఉంటున్నాం, కానీ దీనికి ఆ పేరు ఉంటుందన్న సంగతి మనకు తెలియదు. ఇది అన్ని వ్యాధులను న్యాయం చేస్తుంది అనేది కూడా మనకు తెలియదు. అయితే ఈ మొక్క దొరకకుండా చాలామంది బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సార్, మీరు చెప్పే ఔషధాలన్నీ బాగున్నాయి, చిట్కాలు బాగున్నాయి, కానీ మాకు దొరకడం లేదనే వారు కూడా ఉన్నారు. వారికి ఆయుర్వేదిక్ షాపులలో భృంగరాజ చూర్ణము అని, దీన్నే గుంటగలగర చూస్తున్నారు కదా మీరు, గుంటగలగర చూర్ణం అని కూడా మనకు లభిస్తుంది. ఈ చూర్ణాన్ని కనుక మీరు తీసుకొచ్చుకొని నేను ఇప్పుడు చెప్పే వాటికి కనుక మీరు బాధపడుతూ ఉంటే వాడండి, తప్పకుండా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడం ఆవశ్యకత ఉంది. అయితే అవేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ గుంటగలగర చూర్ణం అంటే ఈ ఆకుల రసాన్ని ఒక 20 నుంచి 30 మిల్లీమీటర్ల రసంలో ఒక చిటికెడు మిరియాల పొడి కనుక కలుపుకొని 10 రోజుల పాటు కనుక తాగినట్లయితే, ఓకే, ఆకు రసంలో ఒక చిటికెడు మిరియాల పొడిని కనుక కలుపుకొని 10 రోజుల పాటు కనుక తాగినట్లయితే, ఎవరైతే కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారో, అంటే లివర్ సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో వారికి అతి తొందరలోనే ఉపశమనించడం కాకుండా పూర్తిగా మళ్ళీ శాశ్వతంగా రాకుండా కూడా చేస్తుంది. లివర్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దీనివల్ల చాలామంది మరణించిన వారు కూడా ఉన్నారు. దయచేసి ఎవరైతే లివర్ వ్యాధితో కానీ కామర్ల వ్యాధితో బాధపడుతూ ఉంటారో వారికి తీవ్రంగా ఉంటే కనుక డాక్టర్ గారిని సంప్రదించండి. తప్పకుండా లైన్ కలుస్తుంది. వారి దగ్గర అద్భుతమైనటువంటి మెడిసిన్, రామబాణం లాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ కామెర్లకు. దయచేసి ప్రతి దాన్ని మీరు పీకల మీదకి వచ్చేదాకా చూసుకోకండి. ఓకే, డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి. వారి ఇచ్చేటువంటి ఔషధాన్ని వాడి త్వరగా క్యూర్ చేసుకోండి. ఓకే, సరే, ఓకే. ఇకపోతే 2 నుంచి ఒక 5 గ్రాముల ఈ గుంటగలగర చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కషాయంగా చేసుకుంటే అన్ని రకాల వాపులు తగ్గుతాయి. చాలామంది కషాయం ఎలా చేస్తారు సార్ అని అడుగుతున్నారు. కషాయం అంటే చాలా సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన ఈ గుంటగలగర చూర్ణాన్ని తీసుకొని నీటిలో వేసి ఒక పావు లీటర్ నీరు తీసుకున్నాను అనుకోండి, ఒక 2 నుంచి 3 గ్రాముల పొడి అందులో వేసి కొద్దిసేపు వేడి చేసినాం అనుకో, ఏమవుతుంది, నీరు కొద్దిగా ఇంగిపోయి చిక్కగా అవుతుంది. అదే కషాయం. దాన్ని తాగినట్లయితే అన్ని రకాల మోకాల వాపులు కానివ్వండి, చేతుల వాపులు కానివ్వండి, నడుము వాపులు కానివ్వండి, జబ్బల వాపులు, అన్ని రకాల వాపులకు ఇది చాలా అద్భుతంగా, గొంతు వాపుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వాడండి. ఓకే, ఇకపోతే చాలామంది వెంట్రుకలు తెల్లబడుతున్నాయని, వాటిని ఊడిపోతున్నాయని, చుండ్రుతో బాధపడుతున్నామని చాలామంది కూడా మా కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ గుంటగలగర చూర్ణాన్ని తైలంలాగా తయారు చేసుకోవాలి. అది ఎలా? తైలంలా తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఏముంది, ఒక కొబ్బరి నూనెలో ఈ గుంటగలగర చూర్ణాన్ని ఒక 2-3 స్పూన్లు వేసి బాగా వేడి చేయండి. మిక్స్ అయిపోయిన తర్వాత నూనె మాత్రమే మిగులుతుంది. ఆ నూనెని వడబోసుకొని వెంట్రుకలకు పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నట్టయితే ఎవరికైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో వారికి డైరెక్ట్గా తైలం కన్నా కూడా మీకు పసరు దొరికితే కూడా రాసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ తైలాన్ని కనుక మీరు రోజు మర్దన చేస్తుంటే ఒక నెల రోజుల్లోనే మీకు జుట్టు ఒత్తుగా రావడమే కాకుండా నల్లబడుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య నుంచి కూడా మీరు బయటపడమే కాకుండా ఎవరైతే తలనొప్పితో బాధపడుతూ ఉంటారో వారికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా. ఈ పౌడర్లో అంటే ఈ గుంటగలగర చూర్ణంతో పాటుగా మీరు కావాలనుకుంటే మందార కలుపుకోవచ్చు, బ్రహ్మి అంటే సరస్వతి ఆకు కలుపుకోవచ్చు, ఉసిరి ఆకు కలుపుకోవచ్చు, మెంతి ఆకు కలుపుకోవచ్చు. ఇలా ఏదైనా సరే రాసుకొని మనము హెయిర్కి ప్యాక్ లాగా చేసుకున్నట్లయితే జుట్టు అనేది చాలా ఒత్తుగా, అందంగా, సిల్కీగా, గట్టిగా కూడా ఊడి రాకుండా కూడా అందంగా ఉంటుంది. మగవారికి అయితే కనుక బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలిసే అవకాశం కూడా ఉంది. అయితే ఇకపోతే ఈ చూర్ణాన్ని ఒక 2 గ్రాములు తీసుకున్న తర్వాత దీనికి సరిపడంత బెల్లం కొద్దిగా తీసుకోండి. ఈ బెల్లంతో పాటు కరక్కాయ పొడి, కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఈ కరక్కాయల పొడిని, ఓకే, కరక్కాయల పొడిని, బెల్లాన్ని, ఈ చూర్ణం ఏది గుంటగలగర చూర్ణం, భృంగరాజ చూర్ణాన్ని కలుపుకొని కనుక ఈ మూడింటిని కలుపుకొని తిన్నట్లయితే ఎవరైతే ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారో వారికి చక్కని ఉపశమనం కల్పించడమే కాకుండా పులితేన్పులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా వాంతులతో బాధపడే వారికి కూడా ఇది చాలా చక్కగా
పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యాధులు ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు గనుక ఈ చిట్కాని ఫాలో అయినట్లయితే తప్పకుండా చక్కని పరిష్కారం మీకు దొరకడమే కాకుండా ఇక లైఫ్ టైమ్‌లో కూడా అది అంటే దీర్ఘకాలికంగా ఇది వాడడం వల్ల మీకు లైఫ్ టైమ్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు డాక్టర్‌గా ఉంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి వారి పర్యవేక్షణలో ఇంకా వేరే మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు వాడొచ్చు. ఎవరైతే కలవాలనుకుంటే డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గర కాంటాక్ట్ చేసి వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చి కలవండి. ఒకవేళ కలవడం వీలు కాని వారు కొరియర్ ద్వారా కూడా ఆర్డర్ చేసి మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.